శ్రీ గురుభ్యో నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని మనం ఆ తల్లిని ప్రతి వారం కొలుచుకుంటున్నాం. లలితా సహస్రనామం అలాగే సౌందర్యలహరితో ఆ తల్లిని పారాయణ చేసుకుంటూ కొలుచుకుంటూ ఉన్నాం. మనం లలితా సహస్రనామ స్తోత్రం చేసుకుంటున్నాం కదా. ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించిన వాళ్ళకి పారాయణ చేసిన వారు అందరూ కూడా, అంటే పఠించిన వాళ్ళు పారాయణ చేసిన వాళ్ళు అందరూ కూడా తక్షణమే ధన్యతను పొందుతారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ప్రతి శుక్రవారం చేసుకుంటున్నాం. అది చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మనకి లలితా సహస్రనామ భాష్యాన్ని రచించిన వాళ్ళే తెలియచేశారు. శుక్రవారం, సోమవారం, పౌర్ణమి నాడు పారాయణ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని. అంటే ప్రతిరోజు చేసుకోవాలి. అలాగ చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజుల్లో మానకుండా వీలైనంత వరకు చేసుకోవాలి అని చెప్పడం అన్నమాట. అయితే ఆ లలితా సహస్రనామం అటువంటి అమృత భాండం, అంత గొప్ప స్తోత్రము ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే ఏం చేశారు, ఈ స్తోత్రం ఎలా ఉంటుంది, 182.5 శ్లోకాలతో ఉంటుంది కదండి లలితా సహస్రనామ స్తోత్రం. అలాగ 182.5 శ్లోకాలలో ఈ నామాలుగా చెప్పబడితే ఈ 182.5 శ్లోకాల్లో ఉన్న నామాల్లో ఇంకొక గొప్ప విశేషం దాగి ఉంది అని కూడా మనకి పెద్దలు చెప్తున్నారు. చాలా గొప్ప విశేషం ఏంటంటే అది ఈ లలితా సహస్రనామ స్తోత్రం, ఇందులో 9 లహరులు ఉన్నాయిటండి. మనం సౌందర్య లహరి రోజు పారాయణ చేస్తున్నాం. అందులో 2 ఉన్నాయి, ఆనందలహరి, సౌందర్యలహరి. రెండింటిని కలిపి సౌందర్యలహరి అన్నారు. కానీ ఆ సౌందర్యలహరిలో కూడా ఇంకా 7 లహరులు ఉన్నాయండి. అవి మరొకసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో 9 లహరులు ఉన్నాయంటండి లలితా సహస్రనామంలో. అవి ఏమేంటంటారా, లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు ఉన్నాయండి. ఒక్కొక్క లహరి ఇంచుమించుగా 20 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పుడు దాన్ని లెక్క వేయండి. 9 కదా, 9 లహరులు 20 శ్లోకాలు. 9 × 20 180 శ్లోకాలు. అదేనండి 182.5 శ్లోకాలు అని చెప్పుకున్నాం కదా. అదే 9 లహరులు, ఒక్కొక్క లహరి 20 శ్లోకాలు వెరసి 180 శ్లోకాలుగా ఈ లలితా సహస్రనామంలో 9 లహరులు నడుస్తాయి. ఇందులో లహరి అంటే తెలుసున్నదే, ప్రవాహం, కెరటం. ఇందులో మీరు గనక మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. ఈ 9 లహరులలో కూడినటువంటి నామ సహస్రం ఈ లోకంలో లలితా సహస్రనామం ఒక్కటే. 9 లహరులు 9 కెరటాలుగా ఇందులో ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకే దీనిని శతకాలుగా కూడా వ్యాఖ్యానం చేశారు ఎంతోమంది పెద్దలు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు చేసి ఎంతమంది తరించిపోయారో. ఈ జగద్గురువుల యొక్క సన్నిధానంలో కూడా ఎంతోమంది వ్యాఖ్యానాలు రాసి ఆయనకి సమర్పించి తమ శరీరాల్ని విడిచిపెట్టేసి తురి ఆశ్రమంలోకి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. అంత గొప్ప నామాలు ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అంతటి అమృత భాండం ఈ స్తోత్రం. ఏ ఒక్క నామాన్ని పట్టుకున్నా అది అమృతమై జీవితాన్ని అమరం చేస్తుంది. అంటే మనం ఆ తల్లి సాన్నిధ్యానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా అక్కడ ఉంటే అంతా, ఇప్పుడు స్వర్గలోకంలో ఉంటే అంతా అమృతము ఆనందం అంటారు కదండి. అంతకు మించిన ఆనందం అమ్మ దగ్గరికి చేరడం అనేది. అందుకని మనం పెట్టుకున్నటువంటి ఈ నియమాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేయడానికి ప్రయత్నించామనుకోండి, ఆ అమృత భాండాన్ని మనం పొంది అందులో ఉన్న అమృతాన్ని గ్రోలిన వాళ్ళం అవుతాం అన్నమాట. అది ఎప్పుడైతే అమృతం ఒక్క బిందువు మన నోట్లో పడ్డా కూడా అమరత్వం వచ్చేస్తుంది ఆ తల్లి సన్నిధానానికి
చేరుకుంటాం. అటువంటి గొప్ప స్తోత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం. సరే, ఇకపోతే మనం రేపు గులాబీ రంగు చీరలు కట్టుకోవాలి అని అనుకున్నాం కదండి. ఈ గులాబీ రంగు అంటే దీన్ని మనం రాణి రంగు అంటాం, పింక్ అంటాం, చంద్రకాంత రంగు అంటాం, గులాబీ రంగు అంటాం. ఇలా రకరకాలుగా పిలుస్తాం. అసలు దీంట్లో ఈ గులాబీ రంగులో ఉన్నటువంటి విశేషం ఏంటండి? అమ్మాయిలు ఎక్కువగా గులాబీ రంగుని ఇష్టపడతారు. ఇప్పుడు మనకి తెలిసినదే, అన్ని చోట్ల కూడా గులాబీ అంటే అమ్మాయిలును, నీలం అంటే అబ్బాయిలు అని చెప్పి. మనకి వెస్ట్రన్ కల్చర్ కూడా అదే. ఈ పింక్ రంగు, ఈ గులాబీ రంగు ఎలా వస్తుంది? ఎరుపు మరియు తెలుపు ఈ రెండు కలిస్తేనే పింక్ కలర్ వస్తుంది, గులాబీ రంగు ఏర్పడుతుంది. ఈ రెండింటి విశేషమే పింక్ కలర్ తీసుకుంటుంది. ఎరుపుకుండే విశేషం, తెలుపుకుండే విశేషమే ఈ గులాబీ రంగు తీసుకుంటుంది. అమ్మాయిలకి సహజంగా గులాబీలన్నా గులాబీ రంగు అన్నా ఇష్టం అంటారు కదా. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి కూడా చాలా ఇష్టం అంటండి. ఎందుకని? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీ రంగేట. వీటినే పింక్ పాంథర్స్ అని, పింకీస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా సైనికులు ఏం చేస్తారు? అడవుల్లో, కొండల్లో కాపలా కాసే ఈ సైనికులు శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఏం చేస్తారు? ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఆకుపచ్చ, గోధుమ ఈ రంగులను ఉపయోగిస్తారు. కానీ ఈ రంగులు ఎడారుల్లో ఉపయోగపడవు, ఎడారి ప్రాంతాల్లో. ఎందుకని? ఆకుపచ్చ, గోధుమ రంగు అక్కడ ఉపయోగపడవు. అందుకని ఈ గులాబీ రంగును అక్కడ ఉపయోగించారు. అందుకే వాళ్ళ యొక్క వాహనాల రంగు గులాబీ రంగు అన్నమాట. ఇకపోతే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొంటాం, తెలిసిందే కదండి. ఏం కొన్నా వెండి, బంగారం ఏది కొన్నా కూడా చక్కగా ఆ గులాబీ రంగు కాగితంలో చుట్టిస్తారు. అసలు ఎందుకు ఇస్తారండి అలాగా గులాబీ రంగు కాగితంలో? మామూలుగా ఇంకో రంగు కాగితంలో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తారు అంటే బంగారం మెరుస్తూ ఉంటుంది కదా. అయితే ఆ మెరుపు సరియైన విధంగా మనకి కనిపించాలంటే దాని వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, అంతే కదండి. వెనకాల బాగా ఉంటే అందులో పెట్టిన వస్తువు మనకి గమకంగా కనిపిస్తుంది. అందువల్ల బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి. అందుకోసమే వెండి లేదా బంగారం వస్తువుల్ని అమ్మేవాళ్ళు ఏం చేస్తారు? ఈ రంగు పేపర్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకని? ఈ గులాబీ రంగు పేపర్ అయితే బంగారం మెరుపుని అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ రంగు పేపర్ని ఆ బంగారపు కొట్ల వాళ్ళు ఉపయోగిస్తారు. ఇది ఈ రంగు ఎరుపు, తెలుపు మిశ్రమం అని చెప్పుకున్నాం కదా. ఎరుపు రంగుకు దగ్గరగా ఉంటుంది, కానీ చాలా మృదువైనది. ఇది తక్కువ దూకుడుగా ఉంటుందంటండి. దూకుడు ఎక్కువ ఉండదు. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళలో దూకుడుతనం ఉండదట. ఇది ఒక సూక్ష్మ స్వభావం, శృంగార మానసిక స్థితిని కలిగి ఉంటుందట ఈ రంగు. జీవితం అంతా కూడా కళ్ళ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారట ఈ రంగుని ఇష్టపడేవాళ్ళు. అంతేకాదు, ఈ రంగు పసిరంగు అని చెప్తారు, అంటే స్త్రీ రంగు అని కూడా చెప్తారు. ఈ రంగు కనుక ఒక స్త్రీ అలంకరించుకుంటే, ఆ రంగు దుస్తుల్లో కానీ, ఆ రంగు ఆభరణాలు, అట్లా ఇప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకుంటే ఆ రంగు ఆభరణాలు పెట్టుకుంటున్నారు కదా, అలా కనుక చేస్తేట ఆమె యొక్క, ఆ స్త్రీ యొక్క ముఖం రిఫ్రెషింగ్గా కనిపిస్తుందట, చాలా స్వచ్ఛంగా. ఇంకా అంతేకాదు, యవ్వనంగా కనిపిస్తుందట, అంటే వయసు కొంచెం తక్కువగా కనిపిస్తుందట. ఇంకా ఉత్సాహభరితమైన రూపాన్ని కూడా అందిస్తుందట. ఇది మనకి జ్యోతిషపరంగా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని రంగులు ధరించాలని కూడా చెప్తారు కదా. మరి ఈ గులాబీ రంగు ఏ ఏ రోజుల్లో ధరించవచ్చు? ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం. ఈ వారాలకి అనుకూలమైనటువంటి రంగు గులాబీ రంగు. వీటితో పాటు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా మనం గులాబీ రంగు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అంతవరకే చెప్పుకుంటున్నాం. ఇంకా చంద్రకాంత పువ్వులు తెలిసిందే కదండి. ఎంత బాగుంటాయి అవి, సాయంత్రం పూస్తూ ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటాయి. ఈ పువ్వులు చాలా రంగుల్లో ఉంటాయి, కానీ అన్నిటికన్నా కూడా చంద్రకాంత రంగు అంటేనే పింక్ కలర్, గులాబీ రంగు వస్తుంది. మిగతా ఎన్ని రంగులు ఉన్నా కూడా చంద్రకాంత అనగానే మనకు ఆ రంగే గుర్తుకొస్తుంది. ఈ పువ్వులను 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పువ్వు సాధారణంగా సాయంత్రం 4 గంటలకు వికసిస్తుంది. అందుకే దీన్ని 4 గంటల పువ్వు అని కూడా అంటారు. ఈ పువ్వు గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉందండి, మరి ఎప్పుడైనా ఈ పువ్వు గురించి చెప్పుకుందాం. ఈ గులాబీ రంగు ఇంకా ఏమేమి సూచిస్తుంది? శ్రద్ధ, కరుణ, ప్రేమ వీటిని సూచిస్తుంది. ఈ రంగు
ప్రేమ మరియు అవగాహన, అంతేకాకుండా సహాయాన్ని ఇవ్వడం, అలాగే స్వీకరించడం, ఇలాంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఈ రంగుని ఇష్టపడే వాళ్ళ లక్షణాలన్నీ అలా ఉంటాయన్నమాట. ఈ గులాబీ ఎరుపు, తెలుపు ఈ రెండిటి కలయిక అని చెప్పుకున్నాం కదా! కనుక ఈ రెండింటి యొక్క లక్షణాలు కూడా అందులో ఉంటాయి. ముదురు గులాబీ రంగు ఉంది కదా! ముదురు గులాబీ రంగు మరింత అభిరుచి, మరింత శక్తి ప్రసరిస్తుందట ఆ రంగు. ఇంకా ఈ పింక్ అంటే గులాబీ రంగు ఇంకా ఏమేమి లక్షణాలు కలిగి ఉంటుంది? మృదుత్వం, సున్నితత్వం, దయ, భావోద్వేగం, కలలు మరియు కలల యొక్క రంగు, వీటన్నింటినీ కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఆ రంగుకున్నాయి. ఒకవేళ మీరు కనుక గులాబీ రంగుని ఇష్టపడ్డారనుకోండి, దాని యొక్క ఏ వ్యక్తీకరణలోనైనా కూడా క్రూరత్వం, హింస ఉండదట. అంటే ఆ రంగుని ఇష్టపడే వ్యక్తులు క్రూరంగా ఉండరు, హింసని సహించరనమాట. ఈ రంగును తనకు తానుగా ఎంచుకున్న వ్యక్తి అతనిచే కనిపెట్టబడినటువంటి తేలికైన సౌకర్యవంతమైన ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతాడట. అంటే అంత సౌకర్యంగా ఉండాలని ఈ రంగుని ఇష్టపడే వ్యక్తి అనమాట. ఈ రంగుని ఎంచుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? సౌకర్యవంతమైన ప్రపంచంలో జీవించటానికి ఇష్టపడతాడు. ఇంకా ఈ గులాబీ రంగు దూకుడు, భయాలను కూడా మందగిస్తుంది. కనుక ఈ చిరాకు, అలాగే తమను తాము కలిసి లాక్కోవడం కష్టంగా ఉన్న వ్యక్తులకు ఇది చాలా మంచిది. ఏంటంటే కష్టంగా ఉన్న వ్యక్తులు ఈ రంగుని ఇష్టపడ్డారనుకోండి, ప్రశాంతత, భావోద్వేగం ఇవన్నీ ఉండవన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఆ వాళ్ళలో ఉండేటటువంటి ఆ ఉద్రేకమైనటువంటి భావాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల ప్రశాంతంగా ఉండడం వల్ల ఆరోగ్యం, అందం, ఆరోగ్యం 2 ఉంటాయి. అందువల్ల ఈ రంగుని ఇష్టపడడం మంచిది అని చెప్పి కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా ఇదేం చేస్తుంది? నిష్క్రియాత్మక సామాన్య రంగు, దూకుడు, అధిక భావోద్వేగాలు, అలాగే బలమైన చికాకును కలిగించదట ఇవన్నీ. అంతేకాదు, ఇది పురుషుల కంటే కూడా స్త్రీ యొక్క రంగుగా పరిగణించబడుతోంది. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే వెచ్చగా, మృదువుగా ఉంటుందట. ఇంకా చల్లని వర్ణపటాన్ని అంటే ఆ రంగు చల్లగా అనిపిస్తుందట. ఇంకా పదునుగా, ధిక్కారంగా కూడా మారుతూ ఉంటుంది. అంటే షార్ప్గా ఉంటుందన్నమాట. ఇలాంటి లక్షణాలన్నీ ఈ రంగులో ఉన్నాయి. ఇంకా టీనేజర్స్ అంటే యువత ఎక్కువగా ఈ రంగుని ఇష్టపడతారు అని ఒక నానుడి ఉంది. కానీ అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ రంగుని ధరించవచ్చు. కానీ సరి అయిన రంగును అంటే సరి అయిన షేడ్ను ఎంచుకోవడం ముఖ్యం. ఇది సున్నితత్వం, ప్రశాంతత కలిగి ఉంటుంది ఈ రంగు. ఈ రంగు దూకుడిని మందగిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుందటండి ఈ రంగు. అంతర్గత స్థితిని సమన్వయం చేస్తుంది. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మన మనస్సు అంతా కూడాను. దాన్ని సమన్వయం చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందట? శాంతపరచగలదు. ఎవరిని ఎక్కువ చిరాగ్గా ఉన్న వ్యక్తిని కూడా శాంతపరుస్తుందట ఈ రంగు. ఇంకా ఇతర రంగుల యొక్క ప్రభావాలను మృదువుగా చేస్తుందట ఈ పింకు. ఇది ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. రికవరీని ప్రోత్సహిస్తుంది. అందుకే మనకి వైద్య శాస్త్రంలో కూడా ఈ రంగును ఉపయోగిస్తూ ఉంటారు. అనారోగ్యం నుండి వేగంగా కోలుకునేలా చేస్తుందట. అంతేకాదు, మానసిక కార్యకలాపాలపై కూడా ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ 2 తెలుపు, ఎరుపు కలిసి ఉంటుంది కదా! ఆ కూర్పులో ఎరుపు ఉంటుంది. కానీ తెలుపు ఏం చేస్తుంది? అనవసరమైనటువంటి చికాకు కలిగించకుండా, అంతేకాకుండా అదే సమయంలో ఆలోచనను ప్రేరేపించకుండా మృదువుగా చేస్తుంది. అందులో ఆ పింకులో ఉన్నటువంటి తెలుపు. అలాగే ఈ గులాబీని ఇష్టపడే వ్యక్తులు క్రూరత్వాన్ని సహించరు. ఏ రూపంలో అయినా సరే హింస వాళ్ళకి ఆమోదయోగ్యం కాదు. ఆ హింసను వాళ్ళు సహించరనమాట, ఇష్టపడరు. ఇంకా ఈ రంగుతో సంబంధం కలిగి ఉంటుందట. ఏమేంటవి? ప్రతిభ, సృజనాత్మకత, కొత్త మరియు అసాధారణమైన దాన్ని సృష్టించగల సామర్థ్యం కలిగినటువంటి రంగు ఈ రంగు. ఇంకా ఈ గులాబీ రంగుని ఇష్టపడేటటువంటి ప్రజలు గులాబీ ప్రజలని కూడా అంటూ ఉంటారు. కష్టపడి పని చేస్తారట. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టం. వారు ప్రణాళికను సాధించడం, పనులు పూర్తి చేయడం లాంటి అభివృద్ధి చెందినటువంటి అలవాట్లు కూడా కలిగి ఉంటారట. ఇంకా ఈ రంగు అన్ని రంగుల్లో అత్యంత నిష్క్రియాత్మకమైనది, సున్నితత్వం కలిగి ఉన్నది, ఆప్యాయత మరియు ప్రేమను సూచిస్తుందట.
ఫస్ట్‌లో ఈ రంగు మొట్టమొదట అమ్మాయిలు మరియు చిన్నారుల కోసమే ఉద్దేశించబడిందట ఈ రంగు. అదనంగా ఈ గులాబీ సున్నితత్వం అనే అర్థాల్లో ఒకటి. సంభాషణకర్తలో స్నేహాన్ని కూడా రేకెత్తిస్తుంది. పింక్ కలర్ కట్టుకున్నటువంటి వాళ్ళతో మనం సంభాషిస్తూ ఉంటే స్నేహాన్ని పెంచుతుందనమాట. అలాగే బాహ్య, అంతర్గత రెండింటికి కూడా దూకుడు స్థాయిని తగ్గిస్తుంది. బయట, అంతర్గతంగా మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దూకుడిని తగ్గిస్తుందట ఈ రంగు. అలాగే ఈ గులాబీ రంగు ఇంకా ఏం చేస్తుంది, ఇంద్రియాలను మేల్కొల్పడానికి కూడా సహాయపడుతుందట. అంటే కొంచెం స్తబ్దుగా, మైల్డ్‌గా ఉన్న వాళ్ళని కూడా చైతన్యవంతులను చేస్తుంది. కాబట్టి సన్నిహిత సమస్యలను పరిష్కరించడానికి కూడా ఈ రంగును ఉపయోగించుకోవచ్చుట. ఇకపోతే మీకు అందరికీ తెలిసినదే గులాబీ రంగు ఎలా గులాబీ పూలు. ఆ గులాబీ పూలు దేనికి వాడతారో అందరికీ తెలిసిందే. కానీ ఏ గులాబీ దేనికి వాడతారో సరదాగా చెప్పుకుందాం. ఎందుకంటే గులాబీ రంగు గురించి చెప్పుకుంటున్నాం కదా! ఏ రంగు గులాబీ పువ్వు ఇస్తే వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం మనకి. ఎందుకంటే అన్ని రంగులకి మనస్తత్వాలున్నాయి. అవేంటంటే సరదాగా ఉంటుందిది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎదుటి వాళ్ళకి సూటిగా చెప్పాలి అంటే కష్టం కదా! అమ్మాయికైనా, అబ్బాయికైనా కూడా చెప్పాలంటే కష్టం. మరి చెప్పాలి. ఎలా చెప్పాలట? ఓ ఎర్ర గులాబీని ఇష్టమైన వారి చేతిలో పెడితే సరిపోతుందంట. అంటే అమ్మాయి, అబ్బాయి కేవలం యువత, ప్రేమికులు మాత్రమే కాదండి. ఇప్పుడు మనం ఉన్నాము. ఎదుటి వ్యక్తి మనకి ఇష్టంగా ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది ప్రతి వ్యక్తుల మధ్య ఉంటుంది. కేవలం యువత మధ్య కాదు కదా! పెద్దల మధ్య అమ్మ, నాన్న, అక్క, చెల్లు, స్నేహితులు అందరూ ప్రేమించుకోవచ్చు. అలాగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎదుటివారికి సూటిగా చెప్పేయాలి అంటే వాళ్ళకి ఇష్టమై ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆ ఎర్ర గులాబీ చేతిలో పెడితే సరిపోతుందట. సరే, నేను నీకు తగిన వ్యక్తిని అని మాటల్లో చెప్పకుండా చేతల్లో చెప్పాలంటే ఏం చేయాలట? తెల్ల గులాబీని ఇస్తే సరిపోతుందటండి. బాగుంది. నన్ను నమ్ము అని మనం చెప్పాలనుకుంటాం కదా! నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్ము అంటాం కదా! నన్ను నమ్ము అని చెప్పాలి అనుకుంటే అవతల వాళ్ళు నమ్మరు నోటితో చెప్తే. కానీ అలా నమ్మాలి అంటే మనం ఏం చేయాలట? లేత గులాబీ రంగు పువ్వుని ఇచ్చి చూడండి అని చెప్తున్నారు. అలా ఇస్తే వాళ్ళు మనం నమ్ముతారనమాట. ఇంక సరే, ఇంకోటి చెప్తున్నారు. కొత్త అనుబంధానికి నాంది. కొత్తగా ఇప్పుడు స్నేహితులు ఎక్కడి నుంచో ఎవరో వస్తారు, మన స్నేహితులు అవుతాము. అదే స్నేహం ఇంచుమించు మన జీవితాంతం ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలోనే పోతుంది. అలాగ కొత్త అనుబంధానికి నాంది అని మనకి సూటిగా తెలియచేయాలి అంటే ఏం చేయాలట? పసుపు రంగు గులాబీని ఇవ్వాలటండి. బాగుంది. అసలుది ఇప్పుడు చెప్తున్నారు. ప్రేమలో పడుతున్నాను అని చెప్పాలి అంటే ఎరుపు అంచు ఉన్న పసుపు రంగు గులాబీ ఇస్తే చాలట. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా! అని ఎవరికైనా తెలియచేయాలి అంటే ఏం చేయాలట? ముళ్ళు లేని గులాబీ పువ్వు ఇవ్వాలటండి. ఇవ్వండి గులాబీ రంగు వెనకాల ఉన్నటువంటి రహస్యాలు చాలా బాగున్నాయి కదా! అందుకని ఏంటంటే ప్రతి దానికి కూడా ఎంతో అర్థం, పరమార్థం ఉన్నాయి. ఒక రంగుకి, ఒక స్తోత్రానికి, ఒక నామానికి, వారానికి, తిథికి, పక్షానికి, ఘడియకి, విఘడియకి ప్రతి దానికి కూడా ఎంతో అర్థం, పరమార్థం ఉంది మన సనాతన ధర్మం. అంత గొప్పది. కనుక మనం ప్రతి వారం చేసుకున్నట్టే ఈ వారం కూడా చక్కగా ఆ తల్లిని లలితా సహస్రనామంతో, సౌందర్య లహరితో పారాయణ చేసుకుని ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.